నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. కనుక ఈ శరీరాన్ని ఎవరి కొరకు కాపాడుకుంటావు? అది నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. హాస్పిటల్ పోలే ఎందుకయ్యో? ఓవర్ ఈటింగు, అంతేనా? ఓవర్ థింకింగు, ఓవర్ డ్రింకింగు, వెధవ పనులన్నీ చేసిన తర్వాత హాస్పిటల్ పాలైపోవా? వయసు ఎక్కువైపోయి హాస్పిటల్ పాలైపోవడం వేరు. వయసు ఎక్కువైపోయినా మరి తిండి కంట్రోల్ చేయకపోతే ఏం చేస్తాం? దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? రోగాలతో ఇచ్చాడా? మంచి దేహాన్ని ఇచ్చాడా? ఆలోచించి చెప్పండి. ఆడవాళ్ళు చిన్నప్పుడు మీ తల్లి గర్భంలో పుట్టారు. ఆ రోజు మీకు ఇవ్వబడిన ఆ దేహం ఆరోగ్యకరమైందా? ఆరోగ్యం కాందా? మొత్తం చెప్పాలి, యావరేజ్ చెప్పాలి. ఎవరో ఒకరి గురించి మాట్లాడకండి. అయితే మరి ఎయిడ్స్తో పుట్టిందంటే ఆ దరిద్రాలు ఎక్కడికో పోయారు, ఎయిడ్స్ వచ్చింది. అంతేగాని పిల్లలు తప్పు కాదు, అది తల్లిదండ్రులు చేసిన తప్పు. అది పిల్లలకు వస్తుంది, తప్పదు. దేవుడు ఆరోగ్యకరమైన దేహాన్ని నీకు ఇచ్చాడు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు. దాన్ని ఏం చేసావు నువ్వు? ఎవరి కొరకు కాపాడుకోవాలని మీకు తెలుసు. దేహాన్ని పాపం చేయి ప్రతివాడు దేహానికి వెలుపడి చేస్తున్నాడు, కానీ వ్యభిచారం చేయబడతా సొంత శరీరానికే హాని తెచ్చుకొనిచున్నాడు. కనుక మీరు జాగ్రత్తకు దూరముగా పారిపోమన్నాడేటి? మీరు కాపాడుకోవాలండి దేహాన్ని, మీరు కాపాడుకోవాలి. దేవుడు నన్ను కాపాడుతాను నువ్వు అనకూడదు. నువ్వు కాపాడుకోవాలి, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి. యోబు 2:4 యోబు 2:4 అపవాది చర్మము కాపాడుకున్నట్టుకై చర్మమును, నీ దేహాన్ని మీద ఉన్నటువంటి చర్మమును కాపాడుకున్నట్టుకే ఆ చర్మాన్ని తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ శరీరాన్ని మీరు కాపాడుకోలేరా? కనబడిన ప్రతి చెత్త తినేస్తారా? తినేయండి. బీపీ వస్తే చేస్తారు, షుగర్ వస్తే చేస్తారు. తినేయడం ఎందుకు? అది మీరు మీ దేహాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్లు కూడా మీ దేహాన్ని పాటు చేస్తారు. అది కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు. డాక్టర్లు కూడా మన దగ్గర దివ్య కూర్చుంది, మన అబ్రహాం భార్య. వాళ్ళ వదినికి ఒక మాత్ర రాశాడు, కొన్ని మాత్రలు రాశాడు ఒక ప్రాబ్లంకి. ఆవిడ తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మరి ఏంటనుకుందో మరి తెలీదు. 1 year కంటిన్యూగా అదే వాడేసింది. ఇప్పుడు ఆవిడ ఎముకలు చచ్చిపడిపోతున్నాయి. ఒక రోజుకి ఇంజక్షన్ ఎంత ఖరీదమ్మా? వచ్చిందా దివ్య? ఇంజక్షన్ ఖరీదంతా 14,000 కావాలన్నది మీకు. అంటే డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్స్ అవి. ఆ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల వచ్చిన రోగాలు అవి. ఒక మందు డాక్టర్ ఇచ్చాడంటే అది ఎంతకాలం వాడాలి అంతకాలమే వాడండి. హై డోసులు వాడకండి. ప్రతి చిన్నదానికి మాత్రలు వేసుకోకండి. వద్దు, నేను ప్రతి చిన్నదానికి మాత్రలు వేసుకోనండి. మీరేం ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే జ్వరం పోవాలి. ఆ డాక్టర్ గారు చెయ్యి మంచిది అంటావు నీ బుద్ధిహీనత బట్టి. చెయ్యి మంచిది కాదు, రాసిన మందు పెద్దదైపోయి నీ బాడీకి సరిపోయినంత కాకుండా ఎక్స్ట్రా డోస్ ఇచ్చోటి ఇవ్వటం వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చింది నీకు. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ బాడీ ఉదాహరణ ఒక 650 పారాసెటమాల్ జ్వరం పోవడానికి ఒక 650 grams వేస్తాడు. అది చాలు నీకు, అంతే కదండి. మరి ఇవి 1300 వేసుకున్నావు అనుకో, నువ్వు ఇంకా తొందరగా తగ్గిపోద్ది. కానీ నీ బాడీ ప్రతిసారి 1300 అడుగుతుంది. ముందు లైట్గా బీరు తాగరా అంటాడు. వయసులో ఉన్నాడు గుంటలు మన పిల్లలందరూ తెలిసి ఉంటుంది. లైట్గా బీరు తాగుతా అంటాడు. బీరు తాగా బీరకాయతో ఊరుకోడాడు, దోసకాయ పక్క వెళ్తాడు, పెద్దసేసా విస్కీ అంటాడు, బ్రాండీ అంటాడు, జిన్ అంటాడు. రకరకాల ప్రపంచ దేశాల మందులన్నీ ఇక్కడే ఉంటాయి. మందులు దొరకపోయినా ఈ మందులు మాత్రం దొరుకుతాయి మనకి. మీకు అర్థమైందా? ఆరోగ్యానికి మందులు దొరకవు కొన్ని మెడికల్ షాపుల్లో, కానీ ఈ మందు మాత్రం ప్రతి చోట ఉంటుంది, ప్రతి పల్లెలో ఉంటుంది. ఏమంటే ఆ తర్వాత మత్తు తాగి 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 బ్రాందీ విస్కీ తాగాడు, మత్తు ఎక్కడ మానేసి ఎందుకంటే బాడీ అలవాటు అయిపోయింది ఆ మత్తుకి. అందుకే డాక్టర్ మీకు ఆపరేషన్ చేసేటప్పుడు ఎనిస్థీసియా ఇచ్చేటప్పుడు టెస్ట్ చేస్తాడు. ఎంత డోసేజ్ మీకు ఇస్తే మీకు అక్కడ స్పర్శ కోల్పోతారో నిద్ర పడుతుందో చూసుకుంటున్నాడు. ఎందుకంటే మన వాళ్ళు మందు బాబులు కదా, బాగా మందులు వేస్తారు. కనుక నీ బాడీ, నీ శరీరంలో ఉన్నటువంటి కణజాలం అంతా కూడా ఆ మత్తుకు అలవాటు అయిపోయింది. ఎంత మత్తు? ఒక 1000 పవర్స్ అనుకుంది లెక్కేసుకుంది, బండగా అనుకుందాం అండి ఎగ్జాంపుల్గా. ఏమండి, ఒక 100 kgs మత్తు నువ్వు తట్టుకోగలవు అనుకో,
మామూలుగా ఇచ్చే డోస్ ఎంత, ఎనిస్థిషియా ఎంత అంటే 5% ఇస్తే చాలు, 5 ఇస్తే చాలు మత్తుకు వెళ్ళిపోతావు. మరి 100 ఇచ్చినా వీడికి మత్తు ఎక్కదంటే వీడికి 150 ఇవ్వాలి. అప్పుడు అది ఎవడో ఎంత ప్రమాదమో తెలుసా? ఆ శరీరం వల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే వాడు బాడీని అలా మార్చుకున్నాడు, వాడే పాడు చేసుకున్నాడు, ఎవరో కాదు. మీ బాడీలు మీరే పాడు చేసుకున్నారు. నా ముఖం తెల్లగా వచ్చేయాలని ఏదో రాసుకుంటారండి అంటే అది రాసినంతసేపు ముఖం నిగనిగలాడిపోద్దండి. అది మానే ముఖం నిండా మీకు చుక్కలు పడతాయి, మచ్చలు పడిపోతాయి. అమ్మేవాడు ఒరే ఇది ఇది కంటిన్యూగా వాడాలి, అక్కడ మందు చెల్లుబడవాలని కంటిన్యూగా వాడాలి. కంటిన్యూ వాడాలంటే నీ ముఖం చాలా అందంగా కనబడుతుంది. ఆ తర్వాత పొరపాటునుగా నువ్వు మందు మానేసి అనుకో, నీ ముఖం చూడలేవు, మచ్చలు పడిపోతుంటుంది, డాగులు పడిపోతుంటుంది, స్కిన్లో ఆ కళాకాంతులన్నీ పోతుంటాయి. ఎందుకంటే ఒరిజినల్ ఫేస్ని నువ్వు శుభ్రం చేసుకుంటే, నీళ్ళతో శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. కానీ నువ్వు ఎక్స్ట్రా దాన్ని వాడావనుకో, ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి మేకప్ చేస్తే కానీ బాగోరు. మామూలుగా చూడండి, మామూలుగా వాళ్ళని మీరు చూస్తే తయారవకముందు ఐబ్రోస్ గీసేస్తుంటాయి, మీసాలు గీసేస్తుంటాయి. చాలామంది చూడండి, దేవుడిచ్చిన ఐబ్రో చక్కగా ఇలాగ ఉంది, ఇంకా పైనుంచి ఎత్తుతాడు ఇలాగ బయటికి, ఇంకా పైనుంచి రెప్పలు ఇంకా అందంగా రావాలి. ఎందుకు అవన్నీ? తర్వాత జట్లు వేసుకోవాలి, ఇట్లకి గీకుతుంటే ఏమవుతాయి, అవి పొడువైపోతుంటాయి, బండ తెరిపోతుంటాయి. ఎందుకు నీకున్న ఆ మంచితనం, నీ బాడీకున్న ఆ దేవుడిచ్చినటువంటి దాన్ని ఎందుకు నువ్వు పోగొడతావు? సహజత్వం అంటావు, దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? దాన్ని నువ్వు ఎలాగుంటే నేను ఎవరైనా ఏమని అంటారా? నీకు 65 ఏళ్ళు ముసలోడు అంటారా? నన్ను ఏమంటే నేను 20 ఏళ్ళ నుంచి నన్ను డాడీని వెళ్ళడం మొదలెట్టారండి. ఇప్పటికే మా దగ్గర సుగంధమ్మ గారు ఉన్నారు, ఆవిడ నాకంటే చాలా పెద్దది, నన్ను డాడీ అని చిన్న ముద్దుల కూతురులో పిలుస్తుంది. చాలా ఆనందపడతాను. మంచిదమ్మా, ఎలా ఉన్నావు బిడ్డ అంటాను. పిలవనమండి, పిలిస్తే మనకు గౌరవం కదండి అది. నన్ను ఎవరినైనా పొరపాటు మీరు ఆంటీ అన్నారు, నన్ను ఆంటీ అంటావా? ఏమండి, ఏదైనా సహజత్వం అనేది దేవుడు ఇవ్వాలి. కనుక నీ బాడీ ఎంత తట్టుకుంటుందో అంతే నీకు ఇవ్వాలి. ఆ తర్వాత మత్తెక్కి చివరికి మత్తుబాబులు ఏమవుతుంది సార్? నేపాల్ వెళ్ళిపోతాం పదరా మందు కొట్టడానికి అంటారట. నేపాలా? అక్కడే ఉన్నాయి కరడుదేరిన ఏమండి విషపూరితమైన భయంకర కోబ్రా విషనాగులు ఉన్నాయండి. అక్కడ కాటు వేయించుకుంటారటండి. మత్స్యకన్యలు చంద్రగుప్త కాలం, మరులి కాలంలో చంద్రగుప్తుడి మీద విషకన్యను ప్రయోగిస్తాడు శత్రురాజులు. అంటే చిన్నప్పటి నుంచి విషయం కొద్దిగా ఎక్కించి ఆ ఆడమని శవని గిల్లేసిన, ఆడమని శవని కరిచేసిన చచ్చిపోతారు వాళ్ళు. పాయిజన్ అంటే ఆ మత్తుకు అలవాటు అయిపోయింది. మందు తాగి బ్రాందీ తాగాడు, విస్కీ తాగాడు, వడక తాగాడు, జిన్ను తాగాడు, చెత్త తాగాడు, చెదారం తాగేసాడు, మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోతున్నా, జీర్ణించిపోతున్నా, మత్తుకుపోయాడు. ఇప్పుడు వాడికి మత్తు ఎక్కదు. సీసాలు తాగితే కడుపు నిండుతుంది కానీ మత్తు రాదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నేపాల్ వెళ్ళి విషసర్పాల చేత కోబరాల చేత కాటేజ్. అప్పుడు ఆడిళ్ళు అడుగుతాడట, నీ దగ్గర నెంబర్ 1 కోబరా ఉందని అడుగుతాడట. ఉంది, నా దగ్గర ఉందంటాడు. తీసుకెళ్తాడు, ఆ బుట్టలో చేపెట్టుకుంటాడు, ఇలా పెడతాడు. టక్కమని కొట్టగానే ఇది హాయిగా ఉంటుంది. ఇది మనం టక్కని సొంగలు కక్కుని చచ్చిపోతాం, ఆడు మత్తులో తేలిపోతుంటాడు. అంటే వాడు బాడీ అలవాటు చేసుకున్నాడు. అది ఇప్పుడు బాడీ నువ్వు బాడీ చేసుకుంటున్నావా, దేవుడు బాడీ చేస్తున్నాడా? ఈ బాడీ గురించి, నీ ఆరోగ్యం గురించి మేము ప్రార్థన చేయాలా? నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో. చర్మం ఎందుకు ఇచ్చాడు? నీ బాడీలో ఉన్నదాన్ని కాపాడడానికి. పెళ్ళైనా చాలామంది జాగ్రత్త పడుతున్నారు వాళ్ళ సౌందర్యాన్ని. ఏంటి నీ సౌందర్య రహస్యం? ఏ గాడిది గుడ్డు లేదు. బాహ్య ప్రపంచానికి మీరు ఏదో అందం అనుకుంటున్నారు, గొప్పతనం అనుకుంటున్నారు, పేరు ప్రఖ్యాతలు అనుకుంటున్నారు. కాదు. ఎందుకండి ఆ భయంకరమైన దారుణ జీవితం. కనుక నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. కనుక ఈ శరీరాన్ని ఎవరి కొరకు కాపాడుకుంటావు? అది మీ ఆయన గురించి కాదు, మీ ఆవిడ గురించి కాదు, నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడి గురించి నీ శరీరాన్ని కాపాడుకోవాలి. నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడి గురించి నీ శరీరాన్ని కాపాడుకోవాలి. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా, నీ నైనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. నీకు స్వరమందు ఇచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా. తల్లిని, తండ్రిని, అన్న, చెల్లిని అందరి గూర్చి ఎన్నెన్నో చెప్పావుగా.
అడగని వారిని పిలిచి అన్నిటి గూర్చి చెప్పి దేవుణ్ణే మరిచావుగా. నీ భక్తి దేవుడు చూసి నీ దేవుణ్ణని చెప్పాలిగా. ఆ శరీరాన్ని కాపాడడానికి ఆరోగ్యకరమైన దేహాన్ని నీ తండ్రి నుంచి తల్లి గర్భంలోకి తీసుకొచ్చి నిన్ను బయటపడేశాడు. అప్పటికి బాడీ అంతా కూడా పరిపూర్ణమైన ఆరోగ్యంతో రోగాల బారిని పడలేని ఒక చక్కటి సిస్టాన్ని నీకు తయారు చేసి దేవుడు నీకు ఇచ్చాడు ఈ దేహాన్ని. అప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, మనిషి ఏం ఆలోచించాలంటే, రేపొద్దును మరి రోగాలు ఏమైనా వస్తే, ఒకప్పుడు ప్రకృతి చాలా బాగుంది, ఆదాం తప్పు చేశాడు, అవ తప్పు చేసింది, ప్రకృతి చెప్పించబడింది, ప్రకృతిలో బ్యాక్టీరియా పుట్టింది, ఆ బ్యాక్టీరియా నీ బాడీలో ఎంటర్ అవుతుంది. కనుక పుట్టిన బిడ్డల దేహాన్ని మేల్కొల్పడానికి, బాగా వినాలి, పుట్టిన బిడ్డల దేహాన్ని రోగం బారి నుండి కాపాడుకోవాలంటే, అసలు బ్యాక్టీరియా అంటే ఎంత భయంకరమైందో అది మీ శరీరంలో ప్రవేశిస్తే మీ ప్రాణానికి ముప్పన్న సంగతి తెలియచేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే, ఈ శాస్త్రవేత్తలు సృష్టి ఎలాగా పాడైపోయింది, మనిషి పాడు చేసేసాడు కనుక వాడి దేహం కూడా పాడైపోద్ది అని టీకా మందు వేశాడు. టీకా మందు అంటే అర్థం ఏంటి? బ్యాక్టీరియాని నీకు పంపుతున్నాడు. అందుకే చూడండి, చిన్నప్పుడు పిల్లలకి టీకాలు వేస్తామంటే చిన్నపిల్లలు ఎత్తుకొని పారిపోతున్నారు పల్లెటూరులంట. ఒరే రేపు స్కూల్కి వస్తున్నారా టీకాలు వేయడానికి, బడికి వెళ్ళడం మానేమనేవారు మన వాళ్ళు. ఒరే బాబు టీకాలు వేస్తారా మనకని. టీకాలు వేశారా 3 రోజులు జ్వరం విడిచిపెట్టదు. టీకాలు వేశారా వేసిన 2 టీకాలు 4 టీకాలు మొత్తం పుచ్చిపోయి చీమ్ పట్టేసి భయంకరంగా ఉంటుంది. మాడిపోయి చూడండి, పెద్ద కొంతమందికి పెద్ద టీకాలు ఉంటాయి, ఎక్కడొకటి. లేకపోతే మనం నా స్కూల్లో ఎక్కడోటి వేసేవారు. ఏంటంటే ఇదని అడిగితే ఇది బ్యాక్టీరియా అండి, రోగాన్ని ప్రవేశపెడుతున్నాం మీ బాడీలోకి. రోగాన్న అవును, మరి అది రోగం. అది ఆ రోగాన్ని ప్రవేశపెట్టి ఒకసారి ఇలా తిప్పాడు అనుకోండి, లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళగానే దేహాన్ని కాపాడే తెల్ల రక్త కణాలు లేచిపోతాయి. అమ్మో ఎవడో శత్రువు ప్రవేశించాడరా మన శరీరంలో, లేకండి అంటే శిరస్సు నుండి పాదం వరకు ఎన్ని అయితే మనకి వైట్ సెల్స్ ఉన్నాయో అవన్నీ లేచిపోతాయి, పోరాటం చేస్తాయి. ఆ యుద్ధంలో చచ్చిపోయింది చీమి. మీకు చీమి బయటకు వస్తుంటుంది, అది ఏంటనుకున్నారు? ఆ వీర పోరాటంలో మరణించినటువంటి బ్యాక్టీరియా ప్లస్ యోధులు తెల్ల రక్త కణాలు, అదే చీమి కింద బయటకు వస్తుంది. అప్పుడు నీ బాడీ అలర్ట్. ఆ తర్వాత ఏ రోగం నీలో ప్రవేశించగానే లేకండి ఏదో ఎంటర్ అయిపోయిందంటది. ఎప్పటికైనా చూడండి, మీ శరీరంలో ఏదైనా ముళ్ళు గుచ్చిపోతే తీయకుండా వదిలేయండి మీరు. అది బయటకు వచ్చినంత వరకు శరీరం ఊరుకో తెలుసా మీకు? నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించారండి. ఆ దరిద్రుడు కుట్లిప్పినోడు దారం లోపల వదిలేసి 3 ఒత్తులు తీసి కొంత దారం లోపల వదిలేశాడు. ఆడి సొమ్మేం పోయిందండి, నేను కదా పోతాను. 7 రోజుల తర్వాత వెళ్తే కుట్లిప్పేశాడు. కానీ లోపల ఏదో చికాకు, ఏదో వేదన. ఏంటా వేదన? బయటికి బాగే ఉంది, బయటకు మానిపోయింది, లోపల నుంచి ఏదో తెలియని బాధ వచ్చేస్తుంది. ఏమని చెప్తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి? సిగ్గుమాలిన పనిగా ఉంటుంది, ఏదో ప్రెస్టేజ్ ఇష్యూ. ఒకరోజు బాత్రూంలో కూర్చుంటే దారం ఎలబడుతుందండి. మహానుభావుడికి నమస్కారం పెట్టాను. ఓరు దౌర్భాగ్యుడా, ఆ కుట్టులైనా సరిగా పీకవా, ఏదో అనుకొని తీసేసరికి దారం వచ్చేదండి. అంత దారం వదిలేసాడండి, అంత కుట్టు వదిలేస్తాడాడు. కానీ నా శరీరం ఎంత మంచిదండి, మీ శరీరం ఎంత మంచివండి. తనది కానిది ఏదైనా బాడీ తనలో ఉంచుకోదు. ఒకవేళ ట్రై చేసి చూడండి, ఏదైనా ముళ్ళు గుచ్చేసి వదిలేయండి, పుండు అయిపోయి బయటకు వచ్చినంత వరకు చీమ్ పట్టేసి బాధ పెట్టేసి చీమ్ పెట్టేసి బయటకు వచ్చేస్తుంది నువ్వు పిండేగానే. ఈ దేహానికి అలాంటి భద్రత దేవుడు కల్పించి నీకు ఇస్తే నువ్వు భయంకరంగా దాన్ని పాడు చేస్తున్నావు. నువ్వు మందు కొడుతున్నావా, వ్యభిచారం చేస్తున్నావా, వీటి వల్ల నువ్వు నీ దేహాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. చెత్తాచెదారం తినేసి అది పాడు చేస్తున్నావు, చెత్తాచెదారం తాగేసి అది పాడు చేసేస్తున్నావు. దేహాన్ని దేవుడు నీకు ఇచ్చింది నీ కోరికలు తీర్చుకోవటానికి కాదు, తన కోరికను తీర్చడానికి. అంటే బలి. మీరు బ్రతకాలంటే పశువులు చావాలి, పక్షులు చావాలి, పిట్టమాంసం అంటే ఏమండి, మాంసాహారం అంటే జంతువులు చావాలి, ఫిష్ కావాలంటే చేపలు చచ్చిపోవాలి, గోంగూర కావాలంటే గోంగూర చావాలి, తోటకూర కావాలంటే తోటకూర చావాలి, వైట్ రైస్ తినాలంటే వరి చావాలి. మరి ఇవన్నీ చచ్చిపోతాయి కదా, నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు? బలి తీసుకుంటున్నారా మీరు బలి తీసుకోకపోతే మీరు బలి అయిపోతారు. మీరు బలి తీసుకోకపోతే మీరు అన్యాయం అయిపోతారు మీరు. కనుక అవి బలి అవ్వటం వల్ల మీరు బ్రతుకుతున్నారు. మీరు బ్రతికి దేవుని కొరకు బలి అవ్వాలి.
అది మీ జన్మరహస్యం. ఈ బలి అనే దాన్ని దేవుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు అంటే, నువ్వు కూడా దేవుని కొరకు బలి అవ్వాలి. ఎలా బలి అవుతావు? నీ కాలాన్ని బలివు, నీ ఆరోగ్యాన్ని బలివు, ఏమంటే నీ సమయాన్ని బలివు. నాకు చాలా పని ఉందండి ఈవేళ. ఏం పని నీకు? దేవుడి పని కంటే ఏం పని నీకు? చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు, ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావుగా. పాతాళమల్దే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. నాకు చాలా పని ఉందండి ఈవేళ. ఏం పని నీకు? దేవుడి పని కంటే ఏం పని నీకు? ఏం పని? ముందు దేవునికి ఇవ్వు బలి, నీ సమయాన్ని దేవునికి ఇవ్వు బలి, నీ స్వరాన్ని దేవునికి ఇవ్వు బలి, నీ ఆలోచనల దేవునికి ఇవ్వు బలి, నీ రాతల దేవునికి ఇవ్వు బలి, నీ మాటల దేవునికి ఇవ్వు బలి. బలిస్తున్నావా నువ్వు? నీ మాటలు బలివ్వు, నీ సమయాన్ని బలివ్వు, నీ ఆరోగ్యాన్ని బలివ్వు, నీ చూపులను బలివ్వు, నీ చేతులు, నీ 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 నడతలు దేవునికి బలిస్తున్నావా? బలివ్వా? చివరికి మీకోసం తన కొడుకును బలిచ్చాడు, దానికి ముందు మీకోసం ప్రకృతిని బలిచ్చాడు. బలి కావాలి. మరి నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? నువ్వు కన్న పిల్లల కోసం కష్టమంతా ఇచ్చావు, నిన్ను కన్న దేవుని కోసం నువ్వు ఏమి చేశావు? సృష్టినంతా ఇచ్చి పెట్టుబడి పెట్టి పగలు రాత్రులు ఇచ్చి భూమినంతా త్రిప్పి జీవాన్ని దయచేసి దేవుని కోసం బ్రతకాలని తెలుసుకోవా. బలి కావాలి. మరి నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? ఆ బలి ఇవ్వడానికి నీ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచు. ఏమండి? ఆ బలి కావాలంటే నీ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఈ మంచి దేహాన్ని ఎవరి కోసం బలి చేస్తున్నావు? దేవుని కొరకు భక్తిలో నువ్వు పెరుగుతున్నప్పుడే ఉంటుంది ఈ ఆలోచన అనేది, లేకపోతే మీకు ఉండదండి. చావు దేనికంటే భయపడతారు? చావుకి ఏం వస్తుంది? అది ఎప్పుడైనా వస్తుంది. ఎలాగైనా వస్తుంది. నో సెక్యూరిటీ, మెడిసిన్ నో మెడిసిన్. పోవాలి. ఎప్పుడో ఒకప్పుడు చస్తావు కనుక చచ్చే ముందు దేవుని కొరకు చేసి తీరాలి. ఏదైనా నువ్వు చేస్తున్నావా? కనుక మనం కట్టుకున్నవి, మనం ఆశలు పెంచుకున్నవి ఇవేమి నిలబడవు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. మారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుని కొరకు వచ్చిన నీవు నీ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావు, నీ దేవుని కొరకు ఎలా ఇవ్వగలుగుతున్నావు అనేది నువ్వు ఆలోచించాలి ప్రతిరోజు. ఏ క్షణాన్న కళ్ళు మోస్తావో కనిపించని ఈ దేహం, కనిపించని ఈ లోకం, నీకు తెలియని మరో చోటికి వెళ్ళిపోతావు. ఆ రోజు నీకు బోధ ఉండదు, ఆ రోజు నీకు తరగతులు ఉండవు, ఆ రోజు చెప్పేవాడు ఎవడూ లేడు. అక్కడ ఏడ్పును పండుగొరుకుంటా ఉండవు. రైల్వే కింద పీకెట్టేసినోడు జబ్బు విషయంలో నిర్లక్ష్యం చేసింది ఒకటేనండి. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడి కోసం మరి మీ ఆయుష్కాలాన్ని మీరు పెంచుకోరా? మీ ఆయుష్కాలాన్ని మీరు రైల్వే కింద పీకెట్టేసినోడు జబ్బు విషయంలో నిర్లక్ష్యం చేసింది ఒకటేనండి. తెలుసా మీకు ఆ సంగతి? ఆత్మహత్య చేసుకున్నవాడు తన ప్రాణాన్ని తనే తీసుకోవడానికి శరీర విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టే. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు అనుకోకుండా సడన్ అటాక్ అయితే మనం ఏం చేయలేమండి. నీ ఆయుష్కాలాన్ని, నీ ఆయుర్దాయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆయన ఎందుకు కాపాడుతాడు? నోరుంది కదా నువ్వు తినేస్తావా? నోరుంది కదా అని తినేస్తావా? తినకూడదండి. మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం కూడా మన బ్లడ్ ప్రెషర్ని చూసుకోవాలి, మన షుగర్ని కాపాడుకోవాలి. ఒకరోజు పస్తున్న చచ్చిపోవు, డెవలప్ అవుతుంది, హెల్త్ డెవలప్ అవుతుంది. దేవుని కొరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, కానీ శరీరం ముందు జీవించుట ఎవరు బట్టి అవసరం అంటున్నాడు? మిమ్మును బట్టి. మీకోసం బతకాలి నేను. ఇప్పుడు మీకు ఎవరు చెప్తారు? నేను వెళ్ళిపోతే చెప్పేవాళ్ళు ఉండరు. మీరు చచ్చిపోతారు. మీరు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి మాకేం తెలియదని చెప్తారు. మీరు దేవుని సంకల్పంలో ఎక్కువ కాలం మీరు ఉండాలని అనుకుంటే, ఆ ఎక్కువ కాలం మీరు ఖర్చు పెట్టాలనుకుంటే దేవుని కొరకు మీరు కొనసాగిపోండి. చావన్నది మీ దగ్గరికి రాదు. ఎప్పుడు దేవుడు నిర్ణయిస్తాడో నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకొని, నీ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటూ ఉంటే ఆయన రాసిన చావు దినం వరకు నువ్వు బతుకుంటావు. ఈలోగా నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోకుండా, దేవుని సంకల్పాన్ని నువ్వు ఆలోచించకుండా,
నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏది పడితే తినేసి ఏ తప్పు పడితే తప్పు చేసేసి లేదా లాయి కింద పేకెట్టేసి ట్రైన్ కింద పేకెట్టేస్తే నీ ఆశకాలను అర్ధాంతరంగా నువ్వు ముగించుకుంటున్నావు. అది నీ తప్పు. అంటే ఒక 25-30 సంవత్సరాలు ఏమండి, ఒక 25-30 సంవత్సరాలు నరకానికి వెళ్లకుండా ముందుగా భూమి మీద మనం రెక్టిఫై అవ్వడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే చనిపోగానే మనం పరలోకానికి వెళ్ళాలంటే నీ ఆయుష్కాలను నీ ఆరోగ్యాన్ని కాపాడుకోపోవడం కూడా ఒక నేరం. తెలుసా మీకు? కళ్ళు ఇచ్చినందుకు కళ్ళు పొడిచేసుకుంటావా? నాలుగు ఇచ్చినందుకు మాట్లాడకుండా కోసేసుకుంటావా? కాళ్ళు ఇచ్చినందుకు కాళ్ళు తగ్గొట్టేసుకుంటావా? చేతులు ఇచ్చినందుకు చేతులు తగ్గొట్టేసుకుంటావా? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, అవయవాలన్నీ దేవుడు చేశాడు. దేవుడు చేసిన అవయవాలని కాపాడుకోవలసిన పని కిడ్నీస్ కానివ్వండి, బయట లోపల ఉన్న కిడ్నీస్ కానివ్వండి, గుండె కానివ్వండి, కాలేయం కానివ్వండి, పెద్ద పేగులు కానివ్వండి, చిన్న పేగులు కానివ్వండి, రక్తనాళాలు కానివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అవి మీరు కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన మీరు కాపాడుకోండి అంతే. మీకు ఇచ్చేసాడు కదా, కాపాడుకోండి. మీకేమి ఇవ్వలేదనుకో ఆయన కాపాడుకుంటాడు. మీకు ఇచ్చాడు కదా, మీరు కాపాడుకోవాలి. ఇలా దేవుని కొరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి తండ్రి అండి ఆయన. నిజంగా మంచి డాక్టర్ ఏం చెప్తాడు సార్? మంచి డాక్టర్ ఉంటారు, దొంగ డాక్టర్లు ఉంటారు, దోపిడి డాక్టర్లు ఉంటారు. మంచి డాక్టర్లు ఏం చేస్తారంటే, అమ్మా దయచేసి మందులు ఎక్కువగా వాడకండి అంటాడు. ఎందుకు? నీ శరీరంలో ఉన్న సహజత్వాన్ని కోల్పోతావు. నీ శరీరంలో ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు నీ శరీరమే దాన్ని పోగొట్టుకుంటుంది. కంగారు పడకండి అంటాడు డాక్టర్. అదే నేలకి ఎలాగైతే సహజత్వం ఉందో మానవ శరీరానికి కూడా సహజత్వం ఉంది. ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అది ఎక్కడో దేనికో చీర గుచ్చుకున్నట్టు, లొంగి గుచ్చుకున్నట్టు, ప్యాంటు గుచ్చుకున్నట్టు అది ప్యాంట్లో ఉండిపోద్ది, చీరలో ఉండిపోద్ది, పెద్ద సమస్య ఏం లేదు. అది ఒంటికి గుచ్చుకుంది అనుకోండి, అక్కడ చిన్న లోపలికి వెళ్తుంది, పెయిన్ వచ్చిస్తుంటుంది. అడుగెట్టినప్పుడు అలా కాళ్ళు గుచ్చుకుంటే అడుగు మోపినప్పుడల్లా బా అంటే ఇది ఎందుకు చెప్తుంది నీకు? ఇది తొందరగా దీన్ని తీసేయి, తొందరగా దీన్ని తీసేయి, తొందరగా దీన్ని తీసేయి అని అర్థం. ఎంత మంచిదండి శరీరం. ఏమంటే శరీరం ఎంత మంచిది. దాని లోపలికి ఏదైనా ప్రవేశిస్తే తనది కానిది ఎన్నిసార్లు చెప్పారు మీకు ఇది? శరీరానికి అవసరం లేనిది, తనది కానిది ఏదైనా నీ బాడీలో గుచ్చుకుంటే నీకు చెప్తుంటుంది తీసేయి, 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 తీసేయి. నువ్వు వినవనుకో అక్కడ పుండైపోద్ది, చీంపు వస్తే ఆ చీము పగిలిపోద్ది. ఆ చీము పగిలిపోతే పగులతో బయటకు వచ్చేస్తుంది. అది మనం పొరపాటున పట్టించుకోకపోయినా అది ఏం చేస్తుంది అంటే తనలో ఉన్నదాన్ని బయటికి గెంటేయడానికి ట్రై చేస్తుంది. కొంతమంది దొడ్డికెళ్ళని బతికించేస్తాను, ఏం వెళ్తాంలే అని. ఇలాంటి సోమరులు చాలామంది ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, పక్కోళ్ళు చంపడానికి. ఈ కడుపులో ఇలా ఓవర్ స్టాక్ అయిపోయింది అనుకోండి, ఇంక ఇది ఎలాగా చెప్తే వెంటనే పెయిన్ స్టార్ట్ అవుద్ది. నీకు టెన్షన్ బెల్ల కొడతా, దరిద్రుడు ఇప్పుడే పోరా అని. తట్టుకోలేక నువ్వు ఏం చేస్తావు? బాబు మోషన్ అవ్వడానికి మంచి ట్యాబ్లెట్ ఇవ్వండి అంటావు. లేకపోతే అక్కడ వెళ్ళి తిరిగితే పేగులు కిందకు వచ్చేస్తాయి. శరీరం కూడా తన సహజత్వాన్ని నిలుపుకోవడానికి ట్రై చేస్తుంటుంది. అన్నీ ఏదైనా అంతే. ఇప్పుడు కంట్లో ఏదైనా రేపు ఏదైనా పడింది అనుకోండి, చూసినోడికి ఏం కనపడదు, కన్ను బాగా ఉండటం, గాలుది 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 అంటారు. ఇలాగా ఏదో కనపడదు అంటే ఆ రెప్పల సందుల్లో ఎక్కడో ఇరుక్కుపోయింది. అది మనం బయటకు తీసినంత వరకు కన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, కరకరలాడుతున్నట్టు ఉంటుంది, ఏదో డిఫరెన్స్, ఏదో మనశ్శాంతి ఉంటుంది మనకి బయటకు వచ్చినంత వరకు. అలాగే నేల కూడా, ప్రకృతి కూడా ఒక సహజత్వానికి ఉంటుంది. అది ఆ సహజత్వంలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందనుకోండి, దాన్ని బయటకు తీసినంత వరకు అది ఎలా ఊరుకోదో. నేల అలాంటిదే. దేవుని సృష్టి కార్యక్రమంలో మహాద్భుతం జరుగుతుంది, మనిషి అనేవాడు ఆలోచించలేకపోతున్నాడు. కనుక దేవుడు నిజంగా కీర్తనల గ్రంథంలో ప్రవక్త నోట పలికించిన ఆయన మాటలు ఎంత అద్భుతం అండి. 104లో మీరు చదువుకున్నారు కదా, 104 పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారం నరుల హృదయాన్ని సంతోషపెట్టడానికి ద్రాక్షారసాన్ని వారి మృగములకు మెరుగునిచ్చు ముఖములకు రా మొహము మొగం అంటే మొహంరా అంటే మృగం అనుకుంటున్నాను నేను. ఏంటి ఆ భారీ మృగాలు ఏంటి అనుకుంటున్నాను నేను, వీళ్ళే మృగాలు కదా.
వారి మొహమునకు మెరుగునిచ్చు తైలమును మెరుగునిచ్చు తైలం, నరుల హృదయమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును బలపరుచు ఆహారాన్ని ఆయన పుట్టించుచున్నాడు. ఆయన పుట్టించుచున్నాడు. అవునండి. మోతవారు చెల్లిన తర్వాత మొహం అంతా నలుపైపోయిందండి. ఎందుకంటే ఆ ఎయిర్ అలడదండి. మోతవారు నా నొచ్చల మీద ఉన్న మచ్చలు చూసారా, అవి లోన సెల్స్ డెడ్ అయిపోతాయండి. ఇక పోవండి. అయితే మోదవాళ్ళు చెల్లిన తర్వాత మా ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఆ గాలి అలాంటిది, ఆ నీళ్ళు అలాంటిది. కానీ నా కుమారుడు తిమోతి కర్ణాటకలో ఉన్నాడు. డాడీ మీకు మంచి ఆయిల్ తీసుకొస్తానన్నాడు. తీసుకురా నాయన. ఆయుర్వేదం అంటే చాలా మంచిదండి. అసలు అలోపతి అయినా ఆయుర్వేదం అయినా ఏదైనా అండి ప్రకృతిలోని తీసింది అదంతా కూడా. ఫాస్ట్ రిలీఫ్ ఏంటంటే అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్. స్లో అండ్ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది మాత్రం ఆయుర్వేదమేనండి. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదండి ఈ జబ్బల గురించి, ఈ చేయలేకపోయేవాడిని అండి. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ మీరు చెప్పాను కదా, సిట్టిపందులు సరే పెద్ద డాక్టర్ అండి. చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. జీవవృక్ష ఫలం తినేసినట్టు ఉంటాడు. వెళ్ళానండి, నిలబెట్టాడండి నన్ను. సార్ మీరు ఇలా గోడ మీద ఇలాగ అనుకొని ఇలా చెయ్యెత్తడం నేర్చుకున్నాను. అప్పుడు ఎత్తలేకపోయాను అండి, ఇప్పుడు ఎత్తుతున్నానండి. ఇప్పుడు గోడ మీద ఏమైనా గోకలేదండి నేను. మనం ఎలాంటి ఉంటే బలహీనం కదండి. ఇక్కడ తగ్గలేదు ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఏం మార్పు కనిపించలేదు. మాత్రలు మింగిస్తే కడుపులో మంట వచ్చేస్తుంది, ఈ ఎక్సర్సైజ్ కూడా చేయమంటున్నాడు. అప్పుడు ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళానండి, సీతంపేటలో ఉన్నాడు. దేవుడు చేతులు మనకి ఇచ్చాడండి, ఈ కింద నిలబెట్టుకుంటాం కదా అన్నాడు. అవును బాబు అన్నాను. ఆ చెయ్యిని ఎత్తకూడదండి అన్నాడు. ఎత్తమన్నాడు, ఎత్తొద్దు అంటున్నాడు. దేవుడి గురించి అంటాడు మధ్య. దేవుడు ఎత్తమన్నాడు, దించమన్నాడు. ఎత్తకపోయినా ఒకసారి కొంప కొల్లేరైపోద్ది, ఎత్తినా దించకపోయినా ఒకసారి కొంప కొల్లేరైపోద్ది. ట్రైన్లో ఎక్కిన ఇలా సాపుకొని వెళ్ళావనుకో, ఎత్తావనుకో అక్కడ దించుకోవాలి. ఏమంటే అంటే ఈ లోకజ్ఞానం ఎంత వెరుదో మీకు చెప్తున్నానండి. చివరికి ఏమంటాడంటే శుభంగా ఏం చెప్పాడంటే, శుభం లాస్ట్లో ఇస్తారు శుభం అని సినిమాలో, ఇంక ఈ నొప్పి మీకు పోదండి అన్నాడు. అంతే. అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒక ఆయన్ని పంపించాను, సీట్ రిజర్వ్ చేయడానికి ఒక ఆయన కూర్చున్నాడు, నేను కారులో వచ్చాడు రాగానే ఒక ఆయన ఫైల్ తీసుకున్నాడు, రాగానే నన్ను అక్కడ కూర్చొనియకుండా లోపల తీసుకెళ్ళాడు ఆయన. ఇంతకీ ఇంత నీ దగ్గరికి వస్తే నువ్వు చెప్పే మందు ఇదే. ఈ బాధ అంతా చెప్పానని నెట్లో విన్నాడు. అంతకుముందు మాట్లాడాను ఈ సబ్జెక్టు. విన్నప్పుడు కేరళ నుంచి ఆయిల్ పట్టుకొచ్చాడండి. రోజుకి 3 గంటలు 3 సార్లు ఈ జబ్బల మీద పోసి థెరపీ అంటారు దీన్ని. ఇట్స్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. దీన్ని ఏమంటారంటే అండి థెరపీ. థెరపీ అంటే ఆయిల్ని అప్లై చేస్తారు వాళ్ళు చాలా సున్నితంగా. అప్లై చేయటం వల్ల చేతులు ఎత్తున్నారు. ఏదో పెంతుకొస్తూ స్వస్థ సభలో మాట్లాడటం లేదు నేను. అంటే ఆయుర్వేదం అంటే మళ్ళీ చదవండి, ఆ వచనం చదవండి. హృదయం ఆహ్లాదకరంగా ఎప్పుడు ఉంటుందండి? చెయ్యి పైకెత్తకుండా కింద ఇలా ఏలబడుతుంటే ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఏమంటే ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు నేను చెయ్యి ఎత్తలేకపోతున్నాను అంటే ఎలాగుంటుందండి? అయ్యో పాపం, అయ్యగారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయింది అనుకుంటారు. ఏమండి ఎవరైనా సెకండ్కి ఇలా చెయ్యవు కానీ సారీ అండి నేను చెయ్యెత్తలేనంటే ఏమండి అలోపతి చేయలేంది ఆయుర్వేదం. అంటే కొంచెం డైరెక్ట్గా అక్కడ కెమికల్ మిక్సింగు రసాయనాల మిక్సింగు జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఏ రసం అయితే ఏ చెట్ల నుంచి ఏ బెరడు నుంచి ఏ ఆకుల నుంచి ఏ కాయల నుంచి తీస్తారో. కానీ మరి నా జీవితంలో రైట్ పెయిన్ లేదండి నిజంగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలు పిలిపించు, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అది ఆయిల్ అప్లై చేయండి అన్నాడు. ఆయిల్ ఏ రోగంకైనా ఆయిల్ మంచిదండి. కొబ్బరి నూనె ఇక్కడ పేరునైనా శ్రీసూర్య దగ్గర ఉంటాడు డాక్టర్ రఘురామ్, నెంబర్ 1 బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ అండి ఆయన. ఇక్కడ శ్రీసూర్య జంక్షన్ దగ్గర రఘురామ్ అని. వెళ్ళగానే కొబ్బరి నూనె రాసేయండి సార్ పోద్దన్నాడు. అంతే. ఎటు బాబు మళ్ళీ చెప్పాను,
కొబ్బరి నూనె రాసేయండి. కొబ్బరి నూనె రాసి పోయిందండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, ప్యూర్. జ్వరం ఎక్కువ వచ్చిందనుకోండి, బాగా ఆయిల్ అప్లై చేస్తే ఫేవరెట్ తగ్గిస్తుందండి. ఎందుకు మీ మోటార్ సైకిల్ ఇంజిన్ ఆయిల్ వేస్తారు, ఆయిల్ అది. ఇనుప ముక్కలకి ఆయిల్ అవసరం అండి లోపల, దాన్ని వేడిని చల్లార్చడానికి ఇంజిన్ ఆయిల్ అంటారు. ఏమండి, పిస్టన్స్ దగ్గర ఆయిలే ఉంటుందండి, పిస్టన్స్లో ఆయిలే ఉంటుంది. సాఫ్ట్ పని చేయాలండి, మోటార్ సైకిల్ సాఫ్ట్లో పని చేయాలంటే ఆయిలే ఉండాలి. ఆయిల్లో ఆడుతుంటుంది. గేర్ బాక్స్ అంటారు. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ ఉంటాయి. అవన్నీ ఆయిల్లో తిరుగుతుంటాయి, ఆయిల్లో ఉంటాయి అవి, ఆయిల్. సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను తల మీద నుండి గడ్డం మీదుగా పారి అంటాడు. అందుకే ఆయిల్. ప్రారంభ దశలోనే వైద్యం చేసుకుంటే ఉండదండి, అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం బతికించేస్తాం. అప్పుడు మోటార్ సైకిల్ నడిపే వాళ్ళకి కిచ్ 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 శబ్దం వచ్చింది అనుకోండి, ఏదో అరుచుకోవడంలే, ఆరని కొట్టడం అవసరం లేదు అనుకున్నాం అనుకో. బండిలో ఏ శబ్దం అయినా వచ్చిందంటే మీరు వెంటనే ఆపేసి చెక్ చేయాలి, ఎక్కడో ప్రాబ్లం స్టార్ట్ అయింది. అలాగే మీ శరీరంలో ఎక్కడో ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, అది వెంటనే మీరు దాని గురించి ఆలోచించాలి. ఏదో ఈ ఇంగ్లీష్ మందులు తపన తప్పితండి మనకి. ఏదో ఆపరేషన్ వరకు వెళ్తే ఆలోచించండి. ఆపరేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే మీరు మొండికెత్తడం వల్ల, మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆపరేషన్ స్టేజ్కి వెళ్తుంది. మీరు ప్రారంభంలో గుర్తిస్తే పోద్ది, లేకపోతే అది క్రానిక్ అవుతుంది. కనుక ప్రియులారా, మన హృదయం ఆహ్లాదకరంగా ఉండాలంటే చేతులు పనిచేయాలా, కాళ్ళు పనిచేయాలా, కళ్ళు పనిచేయాలా, చెవులు పనిచేయాలా, నోరు చక్కగా పనిచేయాలి, ముడుకుల్లో నొప్పి ఉండకూడదు, పాదాల్లో పీకుడు ఉండకూడదు, ఏమంటే గుండెల్లో నొప్పి రాకూడదు. అప్పుడే కదా నువ్వు ఆహ్లాదకరంగా ఉంటావు. మరి గుండెల్లో నొప్పి రాకుండా ఉండాలంటే ఆకుకూరలు బాగా తిను. మరి మాంసం గొప్పగా తినేస్తే కొవ్వు బాగుంటే బాగా గుండెలో నొప్పి వచ్చేద్ది మరి. కనుక నిజంగా ఆరోగ్యం కోసం ఆయన ఎంత మంచి మాట చెప్పాడంటే, ఎస్ మళ్ళీ చదువు, రిపీట్. 104 కీర్తన 14. నరుల ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. ఆయన భూమి మీద మొలిపించాడు. అందుమూలముగా భూమిలో నుండి ఆహారం నరుల హృదయం సంతోషపెడుతుంది. ఎందుకంటే ఏ రోగం దగ్గర రానియకుండా. హాట్ ఫుడ్స్ అట, ఫాస్ట్ ఫుడ్స్ అట. చూడండి, రోడ్డు పక్కన ఉంటే చెత్త అంతా అందులోకి వెళ్తుంటుంది, దుమ్మంతా అందులోకి వెళ్తుంటుంది. మీరు అంతా కిటికీలు వేసుకోండి, మీరు ఆడపిల్లలు తలుపులు అంతా మూసి మీరు వెళ్ళిపోయి ఊరికి వెళ్ళి 3 రోజుల తర్వాత వస్తే అంతా డస్ట్ తుడుస్తుంటే ఎలాగొస్తుంది అంటే లోపలికి కొనుక్కుంటారు మీరు. వస్తుంది, డస్ట్ వచ్చేస్తుంది లోపలికి. అలాంటిది రోడ్డు పక్కన హోటళ్ళు కానీ, రోడ్ల పక్కన ఎటువంటి అవి ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎలా ఉంటాయి? ఇది ఆ క్షణం టేస్ట్ చూస్తున్నా కానీ నీ బతుకంతా బజారైపోద్దని ఆలోచించు. దిక్కుమాల తినేసి చెత్తాలు తినేసి 100 క్వింటాల బ్యాగులా తయారైపోయి ఎక్కడ నడువు ఉందో తెలియదు, ఎక్కడ చేతులు ఉన్నాయో తెలియదు, ఎక్కడ కాళ్ళు ఉన్నాయో తెలియదు. తొంగకు గుడ్డ చుట్టేసినట్టు, దుప్పడ చుట్టేసినట్టు, పెద్ద బొంతకి గుడ్డ చుట్టేసినట్టు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు. అవునా? ఎందుకు? ఆ దిక్కుమాల తిండి విషాహారం తింటున్నావు. నీ హృదయానికి ఆనందంగా ఎక్కడ ఉంటుంది? నీ హృదయానికి చూడండి, ఆకుకూరలు తిన్నామండి, చూడండి స్మార్ట్గా ఉంటారండి. తినండి మీరు, ఆకుకూరలు తినండి, కూరగాయలు తినండి, చాలా స్మార్ట్గా ఉంటారు మీరు. భాష బాగుంటుంది, గ్లామర్ ఉంటుంది, మీ ఫేస్లో గ్లామర్ కూడా ఉంటుంది. ఎక్కువ నాన్ వెజ్ అనుకుంటారు మీరు. చేపలు మీ ఇష్టం, ఫ్రై చేసుకోకండి, పులుసు పెట్టుకొని తినండి. ఎందుకంటే 5 రొట్లు 2 చేపలే. యేసుప్రభు టెక్నాలజీలో మనం ఆలోచిస్తే నిజంగా ఆయన ఆ రోజుల్లో ఏమంటే చపాతీతో చేపలు బాగుంటాయా, మటన్ ఫ్రై బాగుంటుందా? అది అక్కడ తప్పటడుగు వేసావు. చేపలు ఫ్రై వద్దు, ఏమంటే చేపలు అంతే కాల్చుకుంటావా? ఇంకా మంచిది, ఆయిల్ కంటెంట్స్ ఉండవు అందులో. కాల్చిన చేప మొక్క ఉంటే ఇచ్చారట యేసుప్రభుకి. వెరీ గుడ్. కనుక నాయన నిజంగా హృదయానికి ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే నీ ఆరోగ్యం బాగుండాలి. అదే దాని అర్థం. నీ ఆరోగ్యం బాగలేకపోతే ఏం తింటావాలండి, ఏం తినగలవాలండి? టైం అయిపోయిందంట. తినాలని ఆశ ఉన్నా నాలాంటి వాడు తినలేని పరిస్థితి. నాకు 64 ఏళ్ళకి తినలేని పరిస్థితి వచ్చిందంటే పర్వాలేదండి, మీకు 30 ఏళ్ళకే తినలేని పరిస్థితి వస్తే ఎలాగా? అనుభవించవలసినవి తినవలసినవి చాలా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, వాట్ ఏ వండర్ఫుల్ వర్స్ అండి ఆయన ఆ రోజుల్లో చెప్పింది. బైబిల్ ఎంత గొప్ప గ్రంథం. చదువునాను కాబు చదురా. నరులు హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, వారు మొగములకు మెరుగునిచ్చు తైలమును. గ్రేప్ జ్యూస్ అండి, ఇది వైన్ అనుకోకండి. వైన్ అంటే మత్తు, దాన్ని పొలబెడితే మత్తు వస్తుంది. అండి. మీరు తాగుతున్నారు ఆదివారం రొట్టె ద్రాక్షారసం, వైన్ ఇస్తే మీరు ఇంటికి వెళ్ళరు, సీసాతో తాగేసి ఇక్కడే పడుకుంటారు.
గ్రేప్ జ్యూస్ అంటారు దాన్ని, అంటే ద్రాక్షారసం. ఇంగ్లీష్లో వైన్ ఉందంటే ఆ దాగుబోతు వేదాలకు అయ్యే మరి గుర్తొస్తాయి. ద్రాక్షరసం అంటే వైనే. ఇంగ్లీషులో కదండి, ఇంగ్లీష్ బైబిల్లో వైన్ అని ఉందంటే అంటారు చాలామంది. ఆ ట్రాన్స్లేషన్ తప్పండి, అది ట్రాన్స్లేషన్ మిస్టేక్. వైన్ అని రాసుకున్నారు, అవసరాన్ని పనిచేస్తుంది మనకని. వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, మొహమునకు మెరుగునిచ్చు తైలం. అదేనండి, ఆ బాబే తీసుకొచ్చారు, నా ఫేస్కి రాశారు. నా ఫేస్లో మార్పు వచ్చిందండి, వైట్ రావడం మొదలుపెట్టింది. చాలా నల్లగా ఉండేవాడిని అండి, ఫేస్ అంతా నల్లగా ఉండేది. పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసరికి ఆ తెల్లగా రావడం మా ప్రారంభమైంది ఫేస్. ఏంటి ఆయుర్వేదం అండి, ఆకుపచ్చగా పచ్చటి రసం పోస్తున్నారండి. అలాగని మీరు ఏకపడితే ఆకు రాసుకోకండి. ఆయుర్వేదంలో కేరళకి వెళ్ళి కేరళ వైద్యశాలలో కనుక్కోండి ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయని. ఏ పసర పడితే ఆ పసర రాసి దూరగుండాకు రాసుకున్నారు అనుకోండి. ఎంత మంచి ఫుడ్ ఇచ్చిన దేవుడు అండి ఆయన. ఓకే హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిసే వర్షాన్ని తాగేసి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును. ఏ దేవుని పిల్లలైన మనుష్యుల కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందెను. దేవుని ఆశీర్వచనము నేల పొందిందట. మనం ఎప్పుడు పొందుతాం? దేవుని ఆశీర్వచనం పొందిదట. నేలను దేవుడు ఎందుకు దీవించాడట? నా పిల్లలకు అవసరమైన ఆహారాన్ని నువ్వు ఫలింపచేస్తున్నావు. 11వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములుచు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షమును భూమి మొలిపించునుగాకని ఆజ్ఞయ్యగా ఆ ప్రకారమే అయింది. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి కనుక ఈ శరీరాన్ని ఎవరి కొరకు కాపాడుకుంటావు? అది మీ ఆయన గురించి కాదు, మీ ఆవిడ గురించి కాదు, ప్రజల గురించి కాదు. నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడి గురించి నీ శరీరాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన దేహం, ఈ దేహాన్ని గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు మంచివి తండ్రిగా అనుభవంతో చెప్పాలి. ఒక వచనాన్ని చదువుకున్న తర్వాత 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. ఈ 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, అయినను తండ్రి యొక్క బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది అయి ఉండాలి, దేవునికై ఉండాలి, దేవుని కొరకై ఉండాలి. ఆ బలాధిక్యము మా మూలమైనది కాకుండా దేవునిదే ఇది ఉండాలని ఈ మట్టి శరీరాలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటాలలో దేవుని మహిమైదైశ్వర్యము దేవునికే కావాలని ఈ మంటిఘటంలో ఉన్న మనిషి ఆలోచిస్తూ పని చేయాలని ఆ వచనంలోని భావం. మంటిఘటములు మావి, కానీ మహదైశ్వర్యము దేవునికి కలిగించాలనే పని ఈ దేహానికి ఉంది. అలా చదువుతారా? ఆ బలాధిక్యము, తండ్రి యొక్క బలాధిక్యము మామూలంగా కాదది. ఈరోజు దేవుని యొక్క బలాధిక్యము దేవునిది, అది మా దేహంలో పెట్టాడు. అది దేవునికి అంకితం కావాలి, ఈ దేహము ద్వారా జరగాలి. ఆ బలాధిక్యము మా మూలమైనది కాకుండా అది దేవునికే చెందాలి అని మంటి ఘటాలలో దేహంలో ఈ మట్టి శరీరాలలో ఈ ఐశ్వర్యం దేవుడు పెట్టాడు. ఆయన మహదైశ్వర్యము. ప్రతి మానవ దేహము దేవుని మహదైశ్వర్యము కలిగినదిగా కనబడుతుంది. దీని బాధ్యత మొట్టమొదట కన్నవారిది.
బాల్యము నుండి వాళ్ళను దేవునిలో ఎలా పెంచాలి, సమాజంలో పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేది మీరు విన్నారు. ఆ మహదైశ్వర్యము ఈ మట్టిఘట్టంలో ఉన్నప్పుడు మరి ఆయన మహిమపరచాలి కదా. మట్టిఘట్టంలో ఈరోజు 760 కోట్ల మంది ప్రజలు వాళ్ళ దేహాలను ఎవరి కోసం వాడుతున్నారు ఆలోచించండి మీరు. ఎవరి కోసం వాడుతున్నారు వాళ్ళ శరీరాలని? అందరూ వాళ్ళ కోసమే వాడుకుంటున్నారు. 60-70 ఏళ్ల జీవితం కోసమే వాడుకుంటున్నారు. పసితనం, యవ్వనం, నడి వయస్సు, వృద్ధాప్యం, ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు అనేకమైన సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాలు, రోగాలు, సమస్యలు, బాధలు, వేదనలు, వీటిలో భక్తిని అలవర్చుకోవటమే చాలా కష్టం. భక్తిగా ఉందామని అనుకున్నారనుకోండి, రక్తికి నిలయంగా మార్చేస్తుంది దేహాన్ని. మీ బ్రెయిన్ దేనికి లోపరిచారు? బూతులకా, పనులకా, భూత ఆలోచనలకా, దొంగతనాలకా, రేపులకా? ఏదైనా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక స్త్రీని మహాచూపుతో చూసి ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయం అందు వ్యభిచరించుచున్నాడు అన్నాడు. అంటే నీ బ్రెయిన్ని మంచి సంగతుల గురించి ఆలోచించకుండా నీ కళ్ళును ప్రయోగించి నీ మనసులో చెరచబడి ఆమెతో వ్యభిచరిస్తావు. నీ హార్ట్లో మిస్టేకన్, తప్పు జరిగిపోయింది. ఇంకా నువ్వు వెళ్ళటం, మాట్లాడటం, ఒప్పించడం, జరిగించడం తర్వాత సంగతి, సెకండరీ థింగ్. కానీ నువ్వు నేరస్తుడివి. దేవుని ఆలోచనలో ఉండు. ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి గురించి ఆలోచనలో, ఒక అబ్బాయిని చూడగానే అబ్బాయి గురించి ఆలోచనలో. నీకెందుకు? ఎందుకు నీకు? దేవుని ఆలోచనలో వెళ్ళు. ఎక్కడో లోపలున్న గుండె, ఆ గుండె మీద ఎన్నో నరాలు, రక్తము, మెత్తటి 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 చేయి పట్టుకుంటే ఇలాగా నలిగిపోయేటట్టు లోపల మాంసము, ఆ మాంసములో ఈ గుండె, ఈ మాంసపు కండరం గుండె, దానికి ఎన్నో నరాలు కనెక్ట్ అయ్యి దాని మీద ఒక ఎముకలు గూడు. గబుకుని ఎవరైనా గుద్దినా, ఎప్పుడైనా మన కింద పడిపోయినా హార్ట్ నలిగిపోకుండా ఉండాలని దేవుడు ఈ ఆకారాన్ని, నిర్మాణాన్ని. ఆ ఎముకలుగా నువ్వు కనబడితే చూసేవాడు భయపడిపోతాడు, నువ్వు అద్దం ముందు నిలబడ్డా భయపడిపోతావు. అందుకే చక్కటి చర్మాన్ని కప్పి, చక్కటి కండరాలు పెట్టి నిన్నింత అందంగా తయారు చేశాడు. దేనికి? నీ ఆరోగ్యాన్ని దేవునికి ఉపయోగించమని, నీ ఆరోగ్యాన్ని లోకం కొరకు అరగదీసుకోమని కాదు. ఒక రజలర్ గట్టిగా తన్నించుకుంటాడు, ఒక బాక్సర్ గట్టిగా గుద్దించుకుంటాడు. వాళ్ళంతా బ్రతుకుతున్నది లోకంలో తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ క్రైస్తవుడు బ్రతుకుతున్నది దేహాన్ని దేవుని కొరకు ఇవ్వాలని, దేవుని కొరకు వాడాలని. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు చెప్తాను, మంచి ఎగ్జాంపుల్ అది. ఒకసారి కంటికి అద్దాలు మనం వేసుకున్న తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి మనం టెస్ట్ చేయించుకోవాలి. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినా మీలో మార్పు లేదండి అంటాడు ఆయన. కళ్ళల్లో మార్పు లేదంటాడు. మీ కళ్ళలో పవర్ చేంజ్ అవ్వలేదు. ఏమండి, 25 ఏళ్ళగా అలాగే ఉందా నా కళ్ళు, నా చూపు? అవును, అద్దాలు అరుగుతున్నాయని కొత్త అద్దాలు వేయించుకోవాలి తప్ప పవర్ పెంచే అద్దాలు, పవర్ తగ్గించే అద్దాలు కానీ పవర్ పెంచే అద్దాలు కానీ నేను వేయించుకోవట్లేదండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా నాకు చూపించేటప్పుడు అన్ని క్లియర్గా చదువుతున్నాను. లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ, దూరంలో ఉన్నది కానీ దగ్గరలో ఉన్నవి కానీ. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ నేత్రాలు మెదడుకు సంధించబడి ప్రతిదానిని చూచే ఈ గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చాడా? అలాగే అనుకుంటారండి. ఈ దేహాన్ని ఇచ్చిన నా తండ్రిని ఎప్పుడు స్తుతిస్తాను. ఎందుకంటే ఒకటెప్పుడు నాకు గుర్తు, దేవా నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు తండ్రి అంటాడు దావీదు. నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు. ఇంత గొప్ప వాక్యమా? నువ్వు గర్భములో ఉన్నప్పుడు నేను నిన్ను చూచి తిని అంటున్నాడు ఆయన.
నాకు కళ్ళు అనేవే రాకముందు నన్ను చూచిన దేవా, నాకు కళ్ళు వచ్చిన తర్వాత నీతోనే ఉండాలి, నీలోనే ఉండాలి, నీ గురించే తెలుసుకోవాలి. మీ బ్రెయిన్ దేనికి లోపరిచారు? బూతులకా, పనులకా, భూత ఆలోచనలకా, దొంగతనాలకా, రేపులకా? ఇట్స్ టూ డేంజర్. ఎవరిలో ప్రవేశిస్తుందో, ఎవరి ద్వారా బయటకు వస్తుందో దానికి తెలుసు. అయినా నిలబడగలిగాం. మీ అమ్మకి ఎప్పుడు చెప్పేవాడిని, నీకున్న షుగరు బీపీని బట్టి ఈ ట్యాబ్లెట్స్ను వాడాలి, తప్పదు. మా అత్తగారికి కానీ నా భార్యకి కానీ ఎంతైనా తింటారు. అలా తిండి మట్టి ఘటానికి, ఆ ఘటం ద్వారా దేవుడు మహదైశ్వర్యం పొందడానికి బదులు ఆ ఘటం నిర్వీర్యమైపోయింది. 5-6 ఏళ్ళు మంచాన్న పడిపోయింది. వృద్ధాప్యంలోకి వచ్చిన అందరి స్త్రీ పురుషులకు చెప్తున్నాను, మీ దేహాల విషయంలో భద్రత కలిగి ఉండండి. ఈ దేహంలో దేవుని మహదైశ్వర్యం ఉంది. నీవున్న ఈ నేల మీద దాని చుట్టూ ఉన్న విశ్వం కంటే నీ దేహమే, ఆ దేహంలో దేవుని మహదైశ్వర్యం. నీ జీవితకాలంలో ఆ మహదైశ్వర్యాన్ని ప్రపంచానికి చూపించడానికి బ్రతకవలసిన నీవే నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ ఆరోగ్య భద్రత గురించి ఆలోచించకుండా దేవుని నీ మంటి ఘట్టంలో ఎలా ఆయన మహదైశ్వర్యాన్ని నీ దేహం ద్వారా ప్రకటించగలవు చెప్పు. మహదైశ్వర్యం అనేది ఈ మంటి ఘట్టంలో పెట్టాడు, అదే అంటున్నాడు ఆయన. మనం బ్యాంక్ లాకర్లో మన డబ్బులు దాచుకుంటాం. అందులో ఎన్నున్నాయో ఎంత ఉందో మనకి తెలుసు, ఆ బ్యాంక్ వాళ్ళకి తెలుసు. దేవుడు కూడా తన మహదైశ్వర్యాన్ని తాను చేసిన దేవాలయమైన మన దేహంలో పెట్టాడు. దాని ద్వారా ఆయన మహదైశ్వర్యాన్ని నువ్వు ప్రకటించడానికి. ఏం తిన్నా పర్వాలేదండి దేవుడు ఉన్నాడు అనుకునేవు, అలాంటి వాడు కాకూడదు. మీరు మీ దేహాన్ని మీరు భద్రపరుచుకుంటూ మీ దేహం ద్వారా దేవుని మహదైశ్వర్యాన్ని ప్రపంచానికి చూపించాలి. పర్వాలేదు తినేద్దాం, ఎప్పుడు తింటామండి, ఇప్పుడు తినకపోతే వద్దండి, ఇవన్నీ మంచి మాటలు కావు. ఫాస్ట్ ఫుడ్స్ అంటారు, ఫ్రైస్ అంటారు. ఏమండి, ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. సమయానికి సరైన వైద్యాన్ని అందించండి. దేవుని మహదైశ్వర్యం భద్రపరచబడిన నిధి నీ దేహం దేవునికి. చెయ్యి కట్ అయిందనుకోండి, ఎక్కడైనా వేలు ఫింగర్ బ్లేడ్తో కట్ అయిందనుకోండి, బ్లడ్ వచ్చేస్తుంది. కానీ కట్ అయిన సంగతి మెదడుకు తెలిసిపోద్ది, శిరస్సుకు తెలిసిపోద్ది. శిరస్సు వెంటనే కళ్ళతో చెబుతుంది, చూడు గాయం పెద్దదా చిన్నదా, బ్లడ్ ఎక్కువగా కారుతుందా తక్కువగా కారుతుందని కళ్ళు వెంటనే ఓ ఫీల్డ్లోకి దిగిపోతాయండి. దేహంలో ఉన్న రక్తం ఇంటర్నల్ పార్ట్స్ పనిచేస్తుంటాయి, ఎక్స్టర్నల్ పార్ట్స్ ఉన్నాయి. ఈ చెవులు వింటాయి, ఈ కళ్ళు చూస్తాయి, ఈ నోరు మాట్లాడుతుంది, అబ్బా అంటది. అంటే సంథింగ్ రాంగ్, బాడీలో ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చింది. అందుకే నోరు అరిచింది, కళ్ళు చూశాయి, చెవులు విన్నాయి, కాళ్ళు పరిగెత్తాయి, దూది తీసుకొచ్చాయి. మిగతా చెయ్యి దాన్ని తుడుస్తుంది, మెడిసిన్ పూస్తుంది, దాని మీద స్టిక్కర్ అంటిస్తుంది. ఇదంతా దేహంలో ఉన్న ప్రతి అవయవము అనుకూలంగా ఉన్నాయి, వెంటనే దిగిపోతున్నాయి రంగంలోకి. శరీరం అంటే సంఘము, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ అవయవాలు. ఏ అవయవం గాయమైన బాధలో ఉన్న అవయవాలన్నీ కలిసి వస్తున్నాయి. ఈరోజు నూతన నిబంధన సార్వత్రిక దేవుని సంఘం ప్రారంభ సంఘంలోని వాతావరణాన్ని కలిగి ఉన్నదని 21వ శతాబ్దంలో మళ్ళీ 22,000 సంవత్సరాల తర్వాత ఈ సంఘం వచ్చిందంటాను. అందుకే సార్వత్రిక దేవుని సంఘం. దేవుని పిల్లలారా, మీ శరీరాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నాను, నువ్వు చనిపోతే నీ కుటుంబానికి ఎవరు దిక్కు?
నీ తండ్రి మహదైశ్వర్యం భద్రపరచబడిన నీ దేహం సజీవమైతేనే కదా మహదైశ్వర్యం దేవునికి చెందుతుంది. నువ్వు మరణిస్తే, నువ్వు నిర్జీవివైతే తండ్రి ఎందుకు మెలకువలు చెప్తాడు? అనుభవం. నాకు పర్వాలేదండి, నాకు దేవుడే ఉన్నాడు. ఏంటండి ఆ మాటలు? దేవుడు ఎప్పుడుంటాడో ఎప్పుడు ఉండడో తెలియని అజ్ఞానివి నీవు. యేసుప్రభువును కొండపేట నుండి తోసేసి చంపేయాలనుకుని కుట్ర పనినట్టు ఆ దుర్మార్గులని యూదులు యేసును చంపడానికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి దాక్కుంటాడు. అతని శరీరంలో ఒక మహదైశ్వర్యం, దేవుని మహదైశ్వర్యాన్ని ప్రకటించాలి ప్రపంచానికి. సిలువ నెక్కాలి, కొరడా దెబ్బలు తినాలి, ముండ్ల కిరీటం పెట్టుకోవాలి, ప్రక్కలో బల్లెంపోటు పడాలి, కాళ్ళు చేతులకు శీలలు బిగించాలి. అవన్నీ జరగాలే. అవన్నీ జరగకుండా ఆ మంటిఘటంలో ఉన్న క్రీస్తు సామ్రాజ్య స్థాపన జరగకుండా కొండపేటు నుండి త్రోసివేయబడి మరణిస్తే దేవుని సంకల్పానికి గండిపడినట్టు కాదా? నాకేంటి దేవుడే ఉన్నాడు అని యేసు అనుకున్నాడా? దాక్కున్నాడు. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి వీళ్ళ చేతుల్లో చావకూడదు, రాళ్లతో కొట్టి చంపబడకూడదు, కొండపేటు నుండి తిరగబడి చనిపోకూడదు. పిరికివాడని అనుకుంటున్నారా? తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి వీళ్ళ చేతుల్లో చావకూడదు, రాళ్లతో కొట్టి చంపబడకూడదు, కొండపేటు నుండి తిరగబడి చనిపోకూడదు. గొల్గొతా కొండ మీద సిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన మృత్యుంజయుడై లేవాలి. మృతులు సజీవులవుతారనే ఒక నిజాన్ని ప్రపంచం అజ్ఞానంలో ఉన్న ప్రపంచానికి ఒక సత్య నిజాన్ని ప్రకటించటానికి జీవితాన్ని ధారపోశాడు. తన దేవుని తండ్రి మహదైశ్వర్యాన్ని తన మంటిఘటంలో భద్రపరుచుకొని, తన మంటి ఘటాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మీ దేహాన్ని కాపాడుకోండరా. దేవుడున్నాడు, నాకు కొలెస్ట్రాల్ ఉండదు. దేవుడున్నాడు, నాకు బీపీ రాదు. దేవుడున్నాడు, నాకు జ్వరం రాదు. వద్దండి. శరీరం అన్న తర్వాత రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. అటెన్షన్. నువ్వు చేసేది దేవుని పనే కాదని నేను అంటం లేదు, కానీ నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావా? లేదు. అన్ని 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 ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, వాళ్ళకి బలమైన ఆహారం, మల్టీవిటమిన్స్, విషపూరితమైన ఆహారాన్ని తీసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానని మెడిసిన్స్కు వేసుకోకుండా దేవుని పని చేసే ఒక విజయ్ కుమార్ మనలందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ ప్రిన్సిపాల్ తన శరీర ఆరోగ్యం గురించి ఆలోచించకుండా, మందులు వాడక, తనకిష్టమైన ఫుడ్ తీసుకుంటున్న మీ అమ్మ వదిలి వెళ్ళిపోయింది నన్ను. అలా కువైట్ దేశంలో డేవిడ్ భార్య వెళ్ళిపోయింది. మీ ఆరోగ్య విషయంలో మీరు, ఆ మహదైశ్వర్య విషయంలో మీరు ఆలోచించటం లేదు. మంటిఘట్టంలో ఉన్న మహదైశ్వర్యం ఈ దేహం బాగుంటేనే కదా. మీ దేహాలని కాపాడుకోండి. ఒక తండ్రిగా నా ఆవేదన. దయచేసి ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్ అని, కేఎఫ్సీలని, హాట్ ఫుడ్స్ అని, ఫ్రైస్ అని, వీటన్నిటికీ దూరం అవ్వండి. ఎందుకంటే అన్నీ కల్తీ అయిపోయాయి. అన్నీ కల్తీ కదా. ఆకుకూరలో కల్తీ, కాయగూరలో కల్తీ, పాలలో కల్తీ, అంతే కదా. కోడిగుడ్లలో కల్తీ, మాంసంలో కల్తీ. తినకూడదని నేను అంటం లేదు. కల్తీ ఆహారాన్ని దూరంగా పెట్టుకోండి. 5 మినిట్స్ నాలుక మీద ఉంటుంది అంతే. అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ఏ రుచితో వెళ్ళిందో మర్చిపోతావు. కానీ నువ్వు బ్రతకాలి. నువ్వెందుకు బ్రతకాలి? దేవుని నుండి భూమికి ఆదాము నుండి వచ్చావు. ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. బ్రతికి ఉన్నావు అంటే ఉంది పని,
ఉండగా చేయు తన పని. సృష్టంతా చేస్తుంది అది నీ పని, చెయ్యొద్దు అంటుంది నిన్ను దేవుని పని. ఎందుకు పుట్టావో అది తెలుసునా, మరణించెటు వెళతావా ఇది తెలుసునా. ఎందుకు పుట్టావో అది తెలుసునా. మరణించెటు వెళతావా ఇది తెలుసునా. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు. ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. ప్రకృతిలోని ఎన్నెన్నో వాటిని తీసుకుని మందులు తయారు చేశారండి, కానీ ఎయిడ్స్ ఇంకా దొరకలేదండి. పరిశోధనలో ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఇది దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు, కానీ దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పాడండి పౌలు. చూస్తారా, కొరింథీయులకు రాసిన పత్రిక పారిపోమంటున్నాడండి. దాని దగ్గరికి రాగానే ఏమంటున్నాడు? మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 వచనం చూడండి. దేవుని పిల్లలారా, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ఏ పాపమైన ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. HIV వైరస్ ఇది ఎప్పుడు చెప్పాడండి మాట? ఎయిడ్స్ గురించి ఎప్పుడు చెప్పాడండి ఆయన? ఏమన్నాడు చూడండి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు దేవుడిచ్చిన తన సొంత శరీరమునకే హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే పారిపోమంటున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. బైబిల్ చెబుతుందండి, ఇన్ని ఆలోచనలు, ఇన్ని సత్యాలు బైబిల్లో కళ్ళకు కట్టినట్టుగా వ్రాయబడిన తలకి ఎక్కలేదండి ఎవరికి. దేవుని పిల్లలారా, అందుకటను సకల శాస్త్రాలను మించింది బైబిల్. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మహాజ్ఞాన గ్రంథం. అది మహాజ్ఞాన గ్రంథం. అది మానవ మనస్తత్వానిక, మానవ శాస్త్రాలక, మానవ రోగాలక, ప్రకృతి మహాజ్ఞానానక, దేనినైనా మట్టుకుంటూ వెళ్ళిపోయేదే బైబిల్ అన్నాను. ప్రారంభం నుంచండి, గత 30 ఏళ్ల నుంచి నేను అదే మాట మాట్లాడుతున్నాను. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. సకల శాస్త్రాల